ప్రస్తుతం నాతో మాజీ ఎంపీ చింతమోహన్ ఉన్నారు. ప్రైవేటు సంస్థల్లో కూడాను ఎస్సీలకి, ఎస్టీలకి భాగస్వామ్యం కావాలి, రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. మీ మాట వినే అవకాశం ఉందా? వాళ్ళు వినని వినకపోని అధర్మం అధర్మమే. అమాయకులు అంటరాని అమాయకుల పైన బలమైన వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్నటి కేబినెట్ నిర్ణయం. దీనివల్ల నాకు నష్టం లేదు, చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో నష్టం కష్టం. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనీసం వచ్చే ఎన్నికలన్నా అవకాశం ఉందంటారు. 1, 2, 3 సీట్లు గానీ వచ్చే అవకాశం ఉందంటారా? 175 సీట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. నేను ఒక ఎలా వస్తుంది? చిన్న విషయాన్ని చెప్తాను. ఎన్టీ రామారావు 1994లో పోటీ చేశాడు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పివి నరసింహారావు ప్రధానమంత్రి, మరి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, అవునో కాదో గుర్తులేదు. మరి ఆ పరిస్థితుల్లో 260 సీట్లకు రావడానికి కారణం ఎవరు? ఎన్టీ రామారావుకి. ఎన్టీ రామారావు తేజస్సు కాదు ఆ రోజు, కాంశీరావు. వాడొచ్చి ఓడగొట్టాడు, తెలుగుదేశం పార్టీ గెలిచింది. మొన్న మొన్న 24లో మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గెలుపుకు కారణం కూటమి కాదు, నరేంద్ర మోడీ కానే కాదు. గెలవడానికి కారణం మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడు. ఆ భూములు జోలికి పోయాడు, అందరూ భయపడ్డారు. చివరి వారంలో ఓయమ్మ మా భూములు పోతాయని మొత్తం ఇట్టేశారు. అంతేగాని అది 100% స్ట్రైక్ రేట్ అని పిఠాపురంలో ఆయన సంకలు ఎగరడం అనేది అది అది అమాయకత్వం. సార్ చెప్పండి, ఎన్డీఏ కూటమి సపరేట్‌గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో వెళ్ళే అవకాశం ఉందా? ఎవరైతే పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారో ఆవిడ ప్రతిరోజు జగన్ విమర్శిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని ఎందుకని విమర్శించట్లేదు? నేను విమర్శిస్తున్నాను ప్రభుత్వాన్ని. నేను చాలా సీనియరు. అంటే ఏపీ వాళ్ళ నాయన కంటే నేను సీనియరు, చాలామందికి తెలియదు. నేను విమర్శిస్తున్నాను ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు చేసిన నిర్ణయాన్ని నేను నిశితంగా సున్నితంగా చెప్పాను. చంద్రబాబు ఇది మంచిది కాదని చెప్పాను, నేను ఖండిస్తున్నా. ఆయమ్మ కొత్తమ్మ, ఆమెను గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మొత్తానికి రాజకీయాలు ఎప్పుడైనా ఎలాగైనా మారిపోతుంటాయి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 27లో వస్తున్నాయి, జనవరిలో. మరి జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించనంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు కారణం అంటే 11 సంవత్సరాలు చూశారు భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని. ఏమి ప్రజల్లో మార్పు లేదు. ఆయన గుడ్డల్లో మార్పు కనిపిస్తుంది. దినంలో 3 సార్లు 4 సార్లు మారుస్తున్నాడు తప్ప మనందరం టీవీల్లో చూస్తున్నాం. అంతకంటే ఏ మార్పు లేదు. పేదరికం పెరిగిపోతూ ఉంది. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు బీటెక్లు పాస్ అయ్యి కూలికి పోతున్నారు. ఇది పరిస్థితి. మరి ధరలు, ట్యాక్సులు ఇవన్నీ లోపల ఉన్నాయి. మరి తప్పనిసరిగా 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తాం. మా పార్టీలో చేరేదానికి అందరూ రెడీగా ఉన్నారు. టైం చూసి బెల్ కొడతాం, అందరూ వస్తారు. అంటే మీ పార్టీ నుంచి అందరూ వెళ్ళి వైసీపీలో చేరుతున్నారు, మీరేమో రివర్స్లో చెప్తున్నారు. వాళ్ళని గురించి నేను మాట్లాడలేదు. రెడీగా ఉన్నారు మా పార్టీలో చేరేదానికి. మొత్తం వచ్చి చేరిపోతారు. మా వాళ్ళు టైం కొరకు ఎదురు చూస్తున్నారు, ముహూర్తం కొరకు ఎదురు చూస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్లు కదా, కాంగ్రెస్లో ఈ డైలాగులు మామూలుగా వినిపిస్తూ ఉంటాను. ఇది నేను ఊరకే చెప్పేది కాదు. దీనిపైన నేను చెప్పిన మాటపైన నేను నిలబడుతున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూస్తున్నారు. సానుభూతి ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, సపోర్ట్ చేయాలన్నారు. మాకు లేనిదల్లా విలేజ్ లెవెల్లో లీడర్లు లేరు. లీడర్లు విలేజ్ లెవెల్లో రావాలి అని అంటే జిల్లాలో మంచి నాయకత్వం కావాలి. జిల్లాలో మంచి నాయకత్వం తీసుకునేదానికి ఇప్పుడున్న మా పార్టీలో ఉన్నవాళ్ళు పాపం అట్టు వెళ్ళారు, పక్క పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అందరూ వచ్చి చేరతారు. రాయలసీమే కాదు, ఉత్తరాంధ్రే కాదు, మరి కోనసీమలో కూడా అందరూ చేరతారు. సార్, ఏపీబీసీ చిప్ మార్పు అవకాశం ఉందంటున్నారు, మారుస్తారని కూడా చెప్తున్నారు బయట. నేనేం కామెంట్ చేయను. అది అధిష్టానం నిర్ణయము. మా పార్టీలో నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక నిర్ణయం ఉంటుంది,
మరి హైదరాబాద్లో దిగి గాంధీ భవన్ పోయే లోపల ఇంకొకటి ఉంటుంది. కాబట్టి మా పార్టీలో నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, క్విక్గా ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడను. అంటే తీన్మార్ మల్లన్న విషయం ఏ విధంగా చూడొచ్చు అంటారు తెలంగాణ? నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఆ విషయంలో ఆ సందర్భంలో దాని గురించి నేనేం మాట్లాడలేను. అసలు ఆయన ఎవరో కూడా నాకు పెద్ద పరిచయం లేదు. సార్ చెప్పండి, దక్షిణాది రాష్ట్రాల్లో మతతత్వ పార్టీల ప్రమేయం ఎక్కువైపోతుంది. అంతకుముందు చాలా బాగుండేది ఈ ప్రాంతంలో సెక్యులర్గా. దానికి కారణం ఎవరంటారు? అయోధ్య ఇన్సిడెంట్ 1992 డిసెంబర్ 6వ తారీఖున ఆ రోజు అద్వానీ వాళ్ళు వెళ్ళి సమైక్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మరి ఈరోజు ఈ విధంగా మతాల మధ్య మరి అల్లరి సృష్టించారు. 92 అయోధ్య ఇన్సిడెంటే కారణం. అంటే ఇప్పుడు ఉన్న మతతత్వ పార్టీల కూటమి ప్రభావం ఇవన్నీ డిటీరియరేట్ అవుతున్నాయి. 4 కారణాలు. పేదరికం, నిరుద్యోగం విపరీతంగా ఉంది. నిరుద్యోగం, అధిక ధరలు, మరి అధికమైనటువంటి ట్యాక్సులు. ఈ 4 ఈ భారతదేశానికి శ్రీరామ రక్ష. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వీటిని కంట్రోల్ చేయగలదు. అదే పార్టీ వస్తుంది ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ 9 నెలల కాలంలో? నేను ఈ మధ్య ఒక సినిమా యాక్ట్రెస్ వాణిశ్రీని అడిగాను, అమ్మ నువ్వు ఎన్టీ రామారావుకి నువ్వు జడ్జి అయితే ఎన్టీ రామారావుకి ఎన్ని మార్కులు వేస్తావు, అక్కినేని నాగేశ్వరరావుకి ఎన్ని మార్కులు వేస్తానంటే అదెట నేను చెప్పేది అన్నది. అంటే చెప్పమ్మా అని అడిగాను. ఆమె చెప్పుకొచ్చింది, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావుకి 100కి 100 మార్కులు వేస్తాను, మరి పౌరాణికాల్లో ఎన్టీ రామారావుకి 100కి 100 మార్కులు వేస్తాను. ఎట్టా అని అంటే ఇప్పుడు నాగేశ్వరరావుని పోయి రాముడు గాను కృష్ణుడు కానీ ఏమంటే ఫెయిల్ అవుతాడు. అదేవిధంగా ఎన్టీ రామారావు దేవదాసులో ఒక పాట పాడు డ్యాన్స్ చేయమంటే వేయలేడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఏమీ లేదు, అయిపోయింది. మరి ప్రజాస్వామ్యం లేదు. ఒక్క మంత్రికి కూడా, కేంద్రంలో ఉన్న ఒక్క మంత్రి కూడా ఒక చిన్న నిర్ణయం తీసుకోలేడు. జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ లేదు. ప్రధానమంత్రి గారు విదేశాలు పోయేటప్పుడు పారదర్శకంగా ఉండేది, జర్నలిస్టులను తీసుకెళ్లేవాళ్ళు. మరి 11 సంవత్సరాల ప్రధానమంత్రి గారు ఈ రోజు వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఇది మార్పు బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. రైట్. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎంపీ చంద్రబాబు.